ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రైట్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాదయాత్రలో భద్రతా లోపం కలకలం రేపుతోంది. జల్పైగురి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తుండగా ఒక యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఆమె కాళ్లు మొక్కేందుకు దూసుకొచ్చాడు. చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఒక్కసారిగా పాదయాత్ర చేస్తున్న ఆమె దగ్గరకు యువకుడు దూసుకొచ్చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో మమతా బెనర్జీ కూడా ఒక్కసారిగా బిత్తరపోయారు. గతంలో ఘటనలన్నీ కూడా ఆమె కళ్ల ముందు వచ్చాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురై వెనక్కు తగ్గిపోయారు. చూడొచ్చు ఫేస్ లో కూడా ఎంత భయాందోళన కనిపిస్తోందో. దీదీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని అక్కడ అడ్డుకొని పక్కకైతే లాగేశారు. ఆ వ్యక్తి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించినా సరే ఆ భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆ తర్వాత పాదయాత్ర కొనసాగించారు. మమతా బెనర్జీ ఒక్కసారిగా భయానికి గురయ్యారు. చూడొచ్చు ఆవిడ ఫేస్ లో కూడా భయం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా వలయాన్ని ఛేదించుకొని పాదయాత్ర చేస్తోన్న మమతా బెనర్జీ ముందుకు దూసుకొచ్చాడు. ఆమె కాళ్లు మొక్కేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె వీరాభిమాని అయినప్పటికీ కూడా ఇక్కడ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, చూడొచ్చు మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. జల్పైగురిలో నిన్న పాదయాత్ర చేపట్టారు. జల్పైగురి అనగానే ప్రతి ఒక్కరికి కూడా నక్సల్స్ ప్రాబల్యం కలిగిన ఏరియా గతంలో గుర్తుకొచ్చేది. కానీ ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటన చూసి ప్రతి ఒక్కరికి కూడా భయానికి గురయ్యారు. మమతా బెనర్జీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ భయం. ఒక్కసారిగా ఆవిడ 4 అడుగులు వెనక్కు వేశారు. ఎందుకంటే గతంలో చాలా చేదు అనుభవాలు కూడా చవిచూసి ఉన్నారు. పొలిటీషియన్స్ అందరూ కూడా గతంలో ఇదే ఏరియాలో జల్పైగురి ఏరియా చాలా నక్సలైట్స్ ప్రాబల్యం కలిగిన ఏరియా. ఒకసారిగా పాదయాత్ర చేస్తున్న పొలిటికల్ నాయకుల్ని అడ్డుకున్నారు. పోలీసు బలగాలని అడ్డుకున్నాయి నక్సలైట్స్ అందరూ కూడా. గతంలో సూసైడ్ బాంబర్స్ గా కూడా మనకు చాలా సందర్భాల్లో చూసాము. పొలిటీషియన్స్ మీదకు ఎలా దూసుకొచ్చారో. ఒక్కసారిగా పాదయాత్ర చేస్తున్న మమతా బెనర్జీ దగ్గరకు వీరాభిమాని అయినప్పటికీ కూడా భద్రతా వలయాన్నంతా కూడా ఛేదించుకొని ఒక్కసారిగా ముందుకొచ్చేసి ఆమె కాళ్ల మీద నమస్కారం చేశాడు. ఒక్కసారిగా పక్కన ఉన్న మహిళా సిబ్బంది అయితే అతన్ని అడ్డుకుంది. కానీ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది మమతా బెనర్జీ. ఆ మొహంలో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా భయపడిపోయి గుండెల మీద 2 ఇట్లా చేతులు వేసుకొని 4 అడుగులు వెనక్కు వేసింది మమతా బెనర్జీ. బెంగాల్ టైగర్ గా చెప్పుకునే మమతా బెనర్జీ కూడా ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామానికి భయాందోళనకి గురైంది. ఆ మొహంలో కూడా స్పష్టంగా చూడొచ్చు. అయితే పాదయాత్ర చేపట్టిన సందర్భంలో అక్కడ భద్రతా సిబ్బంది డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఒక్కసారిగా దూసుకొస్తున్న వ్యక్తిని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ జరిగిన ఘటనతో ఒక్కసారిగా మమతా బెనర్జీ సెక్యూరిటీ డొల్లతనం బయటపడుతోంది. దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు అధికారులు. కానీ జరిగిన పరిణామంతో ఒక్కసారిగా అక్కడున్న నాయకులందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. చూడొచ్చు చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. వస్తున్న యువకుడిని అయితే ఆ మహిళా సిబ్బంది అడ్డుకుంది. కానీ ఆ వెంటనే మమతా బెనర్జీ కూడా ఒక్కసారిగా గుండెల మీద చేయి వేసుకొని వెనక్కి 4 అడుగులు వెళ్ళిపోయి ఉఫ్ అంటూ ఆ మొహంలోని స్పష్టంగా ముఖ కవళికల్ని కూడా మనం చూడొచ్చు. తీవ్ర భయాందోళనకైతే గురైంది మమతా బెనర్జీ.